నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ హెల్పర్లకు పాఠశాల మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని కోరుతూ ఏఐసిసిటియు ఆధ్వర్యంలో చాట్రాయి ఆంజనేయ స్వామి కమిటీ హాల్ వద్ద నుండి ఎంఈఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఈఓ బ్రహ్మచారికి అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి మరియు ఏఐసిసిటియు జిల్లా అధ్యక్షులు డి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మిడ్ డే మీల్స్ పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయమైన వేతనాలు చెల్లిస్తామని వాగ్దానం చేశారని, ఆయన ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయల గౌరవ వేతనాన్ని 2000 పెంచి నెలకు 3000 మాత్రమే ఇస్తారని, అందుకు కార్మికులందరూ అభినందనలు తెలిపాలన్నారు. కానీ ఈ 4 సంవత్సరాలలో ఉప్పు, పప్పు, కూరగాయలు, ఆకుకూరల ధరలు 4 వంతులు పెరిగాయని, విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు అరకొరగా పెంచి జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకో విధంగా మెనూ మార్చి పాఠశాల కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. పాఠశాలలో పనిచేస్తున్న వంట చేస్తున్న కార్మికులకు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. పాఠశాల కార్మికులకు వేతనాలు పెంచాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కనీస వేతన చట్టాన్ని అమలాలి. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట ఏజెన్సీలకు, హెల్పర్లకు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల యొక్క మెనూ ఛార్జీలు పెంచాలి. ఏఐసిసిటియు జిందాబాద్. సిపిఎం లిబరేషన్ జిందాబాద్. సిపిఎం లిబరేషన్ జిందాబాద్. మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల ఐక్యత. ఏమైనటువంటి మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు, హెల్పర్లకు, అలాగనే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నటువంటి కార్మికులకు ముందుగా నా ప్రజాస్వామిక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు న్యాయబద్ధమైనటువంటి వేతనాలు నేను చెల్లిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట్లో 1000 రూపాయలుగా ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 2000 పెంచి 3000 చేశారు. అందుకు మనం అందరం కూడా చాలా సంతోషించాం, అభినందించాం. కానీ ఈ రోజున ఈ 4 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ధరలు, పప్పు ధర, కూరగాయలు, ఆకుకూరలు ధరలు మొత్తం కూడా విపరీతంగా 3 వంతులకు పైగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలతో ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలు ఇవాళ మార్చిన ఏదైతే జగనన్న గోరుముద్ద తీసుకొచ్చి మరి రోజుకు ఒక ఐటెం వండి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వాళ్ళు ఇస్తున్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నటువంటి మెనూ ఛార్జీ ఏదైతుందో అవి ఏమాత్రం సరిపోవటం లేదు. కాబట్టి వాళ్ళ వంట ఏజెన్సీలు పథకాన్ని కొనసాగించడం కోసం అప్పులు చేసి మరి పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మా గోడు పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏ రోజు ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, రేపు జనవరి 18 నుంచి మరి మా వంట కార్మికులు, అలాగనే ఏదైతే మరి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్సు, ఆయా కార్మికులు అంటున్నారో వాళ్ళు అందరం కలిసి ఏదైతే జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సు చేసిందో ఆ వేతనాలు చెల్లించాలని, చట్ట ప్రకారం కనీస వేతన చట్టం ప్రకారం మాకు గౌరవ వేతనం కాదు, మాకు జీతాలు ఇవ్వాలని, మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించాలి. తదితర డిమాండ్లతో మేము రేపు
18 తర్వాత ఈలోగా కట్టిన ప్రభుత్వం ఆలోచించి మాకు ఏదైనా సరే న్యాయబద్ధమైనటువంటి వేతనాలను చెల్లిస్తే సరే, లేకుంటే 18 తర్వాత సమ్మెకు మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చార్టర్ మండల ఎంఈఓ ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము అర్జీ సమర్పిస్తూ ఉన్నాము. నా పేరు దుర్గం పుల్లారావు, సిపిఐఎం లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి, అలాగనే ఏఐసిసిటియు సంబంధించినటువంటి ప్రజా సంఘంలో నేను ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను.